తెలంగాణలో రెండో రాజధాని నగరంగా అభివృద్ది చెందుతున్న వరంగల్లో విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన అనుమతులను మంజూరు చేయడంతో పాటు తక్షణం పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుకి విజ్ఞప్తి చేశారు. ఈ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 253 ఎకరాల భూసేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 205 కోట్లను భారత విమానయాన సంస్థకు అందజేసినట్లు తెలిపారు. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ది, రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి వివరిస్తూ వరంగల్తో పాటు పాల్వంచ, అంతర్గాం, ఆదిలాబాద్లో ప్రతిపాదిత విమానాశ్రయాల గురించి కేంద్ర మంత్రికి నివేదించారు. వరంగల్తో పాటు మిగతా ప్రాంతాల్లో విమానాశ్రయాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. బుధవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు వినతి పత్రాలను అందజేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పలు ఆర్యూబీ, ఆర్ఓబీ పనుల కోసం విజ్ఞప్తి చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న రైల్వే పనులను పూర్తి చేయాలని కోరారు. మేడ్చల్ రైల్వే స్టేషన్లో పలు రైళ్లను నిలుపుదల చేయాలని కూడా కోరారు. కరోనా సమయంలో నిలిపివేసిన జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్దరించాలని కోరారు. నారాయణపేట జిల్లా మాగనూరులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో బుధవారం పలువురు విద్యార్థి సంఘాల నేతలు జెడ్పీ పాఠశాల సందర్శనకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే పాఠశాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఇదిలా ఉండగా మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది అస్వస్థతకు గురై వారం రోజులు కాకుండానే అదే పాఠశాలలో మళ్లీ 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది. ప్రస్తుతం ఈ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ హైస్కూల్లో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ ఘటన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహిస్తారనే సమాచారంతో పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే అక్రమ అరెస్టులపై ఎమ్మెల్యే కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. చేసిన తప్పులకు ప్రజలు తిరగబడతారనే భయంతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు పుడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, తెలంగాణ ఉద్యమ నాటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వ అణిచివేతను తలపిస్తున్నాయని అన్నారు. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి కార్యకర్తల ముందస్తు అరెస్టును తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. తెలంగాణ గడ్డ పోరాటాల పురిటిగడ్డాన్ని నిందించారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజల తిరుగుబాటును అణిచివేయాలని అనుకోవడం మూర్ఖత్వమని కవిత అన్నారు. వానాకాలం పోయి మళ్లీ యాసంగి వచ్చింది, రైతు బంధు ఎక్కడా అంటూ కేటీఆర్ నిలదీశారు. యాసంగి పోయి వానాకాలం వచ్చిందని, వానాకాలం పోయి మళ్లీ యాసంగి వచ్చిందని కాంగ్రెస్ పై మండిపడ్డారు. నాడు గల్లా ఎగరేసిన రైతు నేడు నేల చూపులు చూస్తున్నాడని, నాడు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసిన రైతన్న నేడు ఆత్మ న్యూనతతో తండడ్లాడుతున్నాడని మండిపడ్డారు. రుణం తీరక, కొత్త రుణం లేక అప్పు పుట్టగా రైతన్న ఆగమైపోతుండని, రైతు భరోసా మీద వేసిన మంత్రివర్గ ఉపసంఘంలో మాత్రం చలనం లేదని ఆగ్రహించారు. 2 విడతలుగా 20,000 కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టి 31,000 కోట్ల రుణమాఫీ అని ప్రకటించి 17,000 కోట్ల రుణమాఫీ చేసి తాంబూలాలు ఇచ్చాం, తన్నుకు చావండి అంటున్నారని నిప్పులు చెరిగారు. 15,000 రైతు భరోసా కోసం రైతులు, కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు. 12,000 రైతు భరోసా కోసం రైతు కూలీలు ఎదురు చూస్తున్నారని గుర్తు చేశారు. 2 పంటలకైనా రైతు బంధు, 3వ పంటకి ఇవ్వరా అని అధికారం కోసం బీరాలు పలికిండ్రు అంటూ చురకలంటించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన బిజీగా కొనసాగుతోంది. ఇవాళ ఉదయం ఆయన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రికి బొబ్బిలి వీణను బహూకరించారు. అనంతరం ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై చర్చించారు. అదేవిధంగా ఎర్రచందనం అక్రమ రవాణాపై కూడా చర్చ జరిగింది. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని అన్నారు. అదానీ సోలార్ ప్రాజెక్టు అంశాన్ని సీఎం చంద్రబాబు మరోసారి పరిశీలిస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో అంతర్జాతీయ స్థాయిలో ఏం జరిగిందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి ప్రజల్లోకి రావడానికి సిద్దమయ్యారు. ఆయన అధికారం కోల్పోవడమే కాకుండా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అల్లర్ల దాడులను ఇదివరకు ఖండిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు నేరుగా జనంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల పాటు పర్యటన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించిన రోడ్ మ్యాప్ కూడా పూర్తయిందని తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయిన తర్వాత కూటమి పాలన గురించి ఆయన గ్రౌండ్ లెవెల్లో ప్రజల వద్దకు వెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రజలతో మమేకం అవడమే కాకుండా పార్టీ కార్యకర్తలని, నాయకులను కూడా ఆయన కలవనున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైందని, అదానీతో పాటు దాని అనుబంధ సంస్థల ఒప్పందాల్లో భాగంగా భారత ప్రభుత్వ అధికారులకు పెద్ద ఎత్తున లంచాలు ఇవ్వచూపారు అనే ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదైనట్టు వచ్చిన ఆరోపణలపై అదానీ గ్రూప్ కి చెందిన గ్రీన్ ఎనర్జీ ఈ రోజు స్పందించింది. అదానీపై ఫారెన్ కరప్షన్ ప్రాక్టీస్ యాక్ట్ కింద అవినీతి, లంచం తదితర కేసులు నమోదైనట్లు వస్తున్న వార్తలు ఏమాత్రం నిజం లేదని, అవన్నీ పూర్తి నిరాధారమైనవని అదానీ గ్రూప్ పేర్కొంది. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్లపై సెక్యూరిటీస్ కు సంబంధించిన మోసం కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారే తప్ప లంచం, అవినీతి కేసుల్లో కాదని అదానీ గ్రూప్ క్లారిటీ ఇచ్చింది. ఫెంగల్ తుపాను తమిళనాడును తాకబోతోంది. నేటి నుండి 4 రోజుల పాటు భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ ను ప్రకటించారు. దీంతో పాటు తుపాను ప్రభావం బెంగళూరుపై కూడా ఉంటుందని, నగరంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఫెంగల్ తుపాను తమిళనాడుని తాకనుంది. తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో 4-5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయి. భారత వాతావరణ శాఖ తమిళనాడులోని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. నవంబర్ 27న తమిళనాడులోని 2 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులగణన మొదలుపెట్టామని కాంగ్రెస్ లోక్సభ పక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. కులగణనలో అడిగే ప్రశ్నలు ఒక గదిలో కూర్చొని 15 మంది రూపొందించలేదని, తెలంగాణ ప్రజలే వాటిని డిజైన్ చేశారని చెప్పారు. ఇది అధికారులు రూపొందించిన ప్రక్రియ కాదని ప్రజా ప్రక్రియ అని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా కులగణన చేస్తామని మరోసారి పునరుద్ఘాటించారు. సంవిధాన రక్షణ అభియాన్లో భాగంగా రాహుల్ గాంధీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 5-6% ఉన్నవారు దేశాన్ని కంట్రోల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కులగణన ద్వారా అన్ని వర్గాలకు మేలు చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుందన్నారు. పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్లు ఇస్లామాబాద్ ను ముట్టడించారు. ఇమ్రాన్ సపోర్టర్లు చుట్టూ దిగ్బంధించడంతో అక్కడి ప్రభుత్వం ఆర్మీకి కాల్పుల ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో ఆర్మీ ఇస్లామాబాద్ ను ముట్టడించిన ఇమ్రాన్ సపోర్టర్లను పిట్టల్ని కాల్చినట్టుగా కాల్చి చెప్పుతోంది. ఇప్పటికే 25 మంది వరకు చనిపోయారని అంటున్నారు. కానీ అసలు విషయం బయటకు రానియడం లేదు. ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో పెట్టి ఆయన పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేకుండా చేసి మరోసారి ప్రధాని అయ్యారు షాబాజ్ షరీఫ్. అవినీతి ఆరోపణల పేరుతో ఇమ్రాన్ ఖాన్ ను చాలా కాలంగా జైల్లో ఉంచారు. ఆయన సపోర్టర్లు ముందుగా ఖాన్ ను రిలీజ్ చేయాలని ఆందోళన చేపట్టారు. ఇప్పుడు ఇస్లామాబాద్ ను ముట్టడించారు. ఇలాంటి కాల్పుల ఘటనల వల్ల పాకిస్తాన్ లో పరిస్థితి మరింత దిగజారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన విషయం తెలిసిందే. జనవరి 20న ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ట్రంప్ గెలుపుతో వలసదారుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో వలసల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడమే వారి భయానికి కారణం. ఇమిగ్రేషన్ విధానంలో సమూల మార్పులు తీసుకొస్తానని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో అమెరికా యూనివర్సిటీలు, కాలేజీలు అప్రమత్తమయ్యాయి. అడ్మిషన్లు పొందిన అంతర్జాతీయ విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులకు ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేస్తున్నాయి. తమ ఇన్స్టిట్యూట్ లో అడ్మిషన్లు పొందిన అంతర్జాతీయ విద్యార్థులు జనవరిలోపు క్యాంపస్ కు రావాలని యుఎస్ యూనివర్సిటీలు కోరుతున్నాయి. స్ప్రింగ్ అకాడమిక్ సీజన్ ప్రారంభమయ్యే జనవరి 6 లోపు అమెరికాకు రావాలని స్టూడెంట్స్ ని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ అలర్ట్ చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర వెచ్చించి మరీ రిషబ్ పంత్ ని లఖనూ సూపర్ జైంట్స్ సొంతం చేసుకుంది. ఢిల్లీ సారథిగా బాధ్యతలు నిర్వర్తించిన అతన్ని లక్నో కెప్టెన్సీని అప్పగించేందుకే అంత మొత్తం పెట్టిందనే వాదన ఉంది. తన జట్టును పరిచయం చేస్తూ లక్నో సూపర్ జైంట్స్ ఓ వీడియోను నెట్టింటి షేర్ చేసింది. అందులో మొదట నికోలస్ పూరన్ ను చూపించింది. ఇక మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ రిషబ్ పంత్ ను పరిచయం చేసింది. దీంతో నికోలస్ కే జట్టు పగ్గాలు అప్పగిస్తారని అభిమానులు చర్చించుకోవడం మొదలైంది. అయితే భారీ మొత్తం వెచ్చించిన పంత్ కి అవకాశం ఇస్తారనే వారు లేకపోలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై మొదటి టెస్టులో గెలిచిన టీమిండియా ఊపు మీద ఉంది. భారత్ రెండో టెస్టుకు సిద్దమవుతుంది. వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ అడిలైడ్ లో జరగనున్న డే అండ్ నైట్ టెస్టుకి అందుబాటులోకి రానున్నారు. రోహిత్ ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నాడు. గాయం కారణంగా మొదటి టెస్టులో ఆడని శుభ్మన్ గిల్ రెండో టెస్టులో ఆడడం సందేహంగానే మారింది. అతను గాయం నుంచి కోలుకోలేదని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.